ప్రైజ్ లార్డ్ ఎర్బడి అందరికీ మరణాత. ఒకసారి నేను చెప్పడం కాదు కానీ ఈ వీడియో మీరే చూడండి. చూసారా ఏమనిపించింది మీకు? అమ్మవారి ఊరేగింపు అనుకున్నారు కదా, ఆ పాట వాళ్ళు ఊరేగించడం చూసి ఫస్ట్లో నేను కూడా అదే అనుకున్నాను. తీరా చూస్తే తెలిసింది వాళ్ళు ఊరేగించేది మరియమ్మ తల్లినని. బైబిల్లోని పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు అడుగడుగున విగ్రహారాధన చేయకూడదు, విగ్రహారాధన నుంచి దూరంగా పారిపోండి అని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కానీ పాత నిబంధనని కొత్త నిబంధనని కలిపేసి వీళ్ళు ఒక నూతన నిబంధన క్రియేట్ చేస్తారండి. భూమి మీద ఏ విగ్రహంనైనా చేసుకోకూడదు, దానికి మనం మొక్కకూడదు అని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఇప్పుడు హిందువుల సాంప్రదాయాలను కాపీ కొట్టేసి వాళ్ళలాగా విగ్రహాలు తయారు చేసేసి హిందువుల నుంచే యేసు పుట్టాడని వాళ్ళ ముందు యేసు ప్రభు వారిని అవమానపరుస్తున్నారు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కింద నీల అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. పాత నిబంధన. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం, కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. కొత్త నిబంధన. ఇప్పుడు హిందువుల సాంప్రదాయాల్ని మనం కాపీ కొట్టేసి తిరిగి వాళ్ళని అంటే వాళ్ళకి ఎంత కోపం వస్తుంది, అవునా కదా? ఈ బైబిల్ చెప్పిన ప్రకారం నువ్వు పాటించుకుంటూ వెళ్ళు. వాక్యం ఏం సెలవిస్తుందో పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఆధారం చేసుకొని మనం వాక్యానుసారంగా నడవడం మంచిది. కాబట్టి ఇది చూసి యవ్వనస్తులు చాలా మందికి బైబిల్ గురించి తెలియని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను ఈ వీడియో అందుకే చేస్తాను, తెలుసుకోండి. విగ్రహారాధన అనేది యేసుని వెంబడించే ప్రతి ఒక్కరూ అనుసరించకూడదు. ముఖ్యంగా యవ్వనస్తులు జాగ్రత్తగా ఉండండి. దేవుడు వాక్యమై ఉన్నాడు కాబట్టి ఆ వాక్యానుసారంగా ప్రతి ఒక్కరు నడవాలి. వాళ్ళు ఒక సేవకుడైనా సరే, ఒక విశ్వాసైనా సరే, ఎవరైనా సరే దేవుని వాక్యానికి లోబడి ఉండాలి, దేవుని వాక్యానికి కట్టుబడే ప్రవర్తించాలి. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ మరణాత.